తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై త్వరలోనే సెకండ్ ఛార్జ్ షీట్ వేస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. రాష్ట్ర డీజీపీగా సివి ఆనంద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన సివి ఆనంద్ ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చేందుకు శ్రమిస్తామని తెలిపారు. త్వరలోనే పోలీస్ శాఖను పునర్వ్యవస్థీకరిస్తామని కొత్త డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. సైబర్ నేరాల కస్టడీలో ఎస్పీల పాత్ర కీలకంగా ఉండాలన్న ఆయన రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని, ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ ట్రాఫికింగ్ సమస్యలపై ఫోకస్ పెడతామని తెలిపారు. నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది. ఇంకా వేగంగా మార్పులు తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. డ్యూటీ పరంగా ఏ పోలీస్కైనా రెండు బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఏవైతే యాజిటేషన్స్ కానివ్వండి, పండుగల సందర్భంగా బందోబస్తులు కానివ్వండి, ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది.